హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ హైలైట్ పాయింట్స్ గమనించినట్లయితే 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేవాళ్ళు ఎటువంటి ఫీజు కానీ లేకపోతే ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదండి. అలాగే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రాకి చెందిన వాళ్ళు కానీ ఉండే లేదంటే తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక ఈ పోస్టులో కనుక మీకు జాయిన్ అయితే నెలకి దాదాపుగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని 23,000 దాకా వచ్చేటువంటి శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు ఎవరైతే 10వ తరగతి చదివి గవర్నమెంట్ జాబ్స్ కావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఆ జాబ్స్ ఏంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేది ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి మనకు ఒక మంచి భర్తీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మెయిల్ మోటార్ సర్వీస్లో పోస్టులు అండి. పైగా ఈ నోటిఫికేషన్ కూడా మనకి కోటి హైదరాబాద్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు కనుక గమనించినట్లయితే స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్, జనరల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెస్టెడ్, నాన్ మినిస్ట్రియల్. సో ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు అండి. అలాగే పోస్టులు కనుక గమనించినట్లయితే 3 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే కమ్యూనిటీ వైజ్గా పోస్ట్ చూస్తే అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1 ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే ఇక్కడ 3 పోస్టులే ఉన్నాయి కదా, ఇంత తక్కువ పోస్టులకు మేము అప్లై చేస్తే మాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి అభ్యర్థుల్లో ఒక చిన్న డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఎవ్వరూ కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి మనం చేస్తే వస్తుందా రాదా అనేటువంటి అపోహలు మాత్రం పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మనం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో తక్కువ పోస్టులు అనేది మనం ఆలోచించదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకిచ్చే పోస్ట్ కూడా ఒక్కటే. సో మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత సక్సెస్ అనేది దేవుడికి వదిలేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక స్కేల్ ఆఫ్ పే కనుక గమనించినట్లయితే మనకు 19,900 లెవెల్ 2 కింద 7th CPC ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మొత్తం కనుక్కుంటే అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి దాదాపుగా 23,000 పర్ మంత్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ చూసినట్లయితే 2 ఏళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక లాస్ట్ డేట్ కనుక గమనించినట్లయితే ఈ అప్లికేషన్కి మార్చి 30 లోపు సాయంత్రం 5:30 కల్లా మీ అప్లికేషన్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటంటే ఇదంతా కూడా ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఆన్లైన్ కాదు. సో అభ్యర్థులు ఖచ్చితంగా మీ అప్లికేషన్ని ఈరోజు రేపట్లోనే వెంటనే సబ్మిట్ చేయండి. ఒకవేళ కనుక పోస్టల్ డిలే అయితే మాత్రం మనం ఒక మంచి ఛాన్స్ కోల్పోయినట్టే. ఇక ఎలిజిబిలిటీ గమనించినట్లయితే ఎవరైతే అభ్యర్థులు 30/3/2019 అంటే మార్చి 30 నాటికి మీ వయసు కనుక 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక వయసు సడలింపులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే SC ST వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు ఉంటుంది, PH వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 10th క్లాస్ చదివి అభ్యర్థులు ఎవరికైతే కనుక లైట్ అండ్ హెవీ వెహికల్స్ కనుక డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు బండి కనుక ఆగిపోతే ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తే కనుక రిపేర్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. తర్వాత లైట్ అండ్ హెవీ వెహికల్స్ కూడా మీరు నడపగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ కనుక గమనించినట్లయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు, సింపుల్ అర్థమెటిక్స్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. చాలా సింపుల్గా ఉంటాయి, ఇవేం పెద్ద పెద్ద భారీ పోస్టులు కాదు కాబట్టి మనకి చాలా సింపుల్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా మీకు బండి కనుక ఆగిపోతే మైనర్ రిపేర్స్ చేయటం వచ్చా రాదా అని చెప్పేసి దాని గురించి ఒక టెస్ట్ ఉంటుందండి. అలాగే లైట్ అండ్ హెవీ వెహికల్స్ని మీరు నడపగలరా లేదా అని చెప్పేసి ఒక డ్రైవింగ్ కండక్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది చెప్పేసి మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకు సబ్మిట్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫార్మెట్. ఈ అప్లికేషన్ ఫార్మెట్ కూడా వాళ్ళు నోటిఫికేషన్తో పాటు చక్కగా జడ్జ్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు ఈ అప్లికేషన్ ఫార్మెట్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేసి మీకు సంబంధించినటువంటి కాపీస్ని దీనికి జత చేసి వాళ్ళకి కనుక పంపించినట్లయితే కనుక మనకు 30/3/2019 సాయంత్రం 5:30 లోపు కనుక పంపిస్తే మన అప్లికేషన్ సబ్మిషన్ అవుతుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీగా 10వ తరగతి చదివి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి పోస్టులు అంటే చాలా హ్యాపీగా సెటిల్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ లైఫ్ అంతా. సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి
పూర్తి లింక్, అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో అది మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాం ఫ్రెండ్స్. సో ఆ లింక్ని కనుక ఓపెన్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ప్లస్ ఆఫ్లైన్ అప్లికేషన్ రెండు దొరుకుతాయి. సో అవి డౌన్లోడ్ చేసుకొని మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి మన వీడియోని, ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. రమేష్ జైతే.